పోలవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం నుంచి కోటరామచంద్రపురం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని చిర్రి బాలరాజు అన్నారు. నిర్వాసితుల సమస్యలు గాలికి వదిలేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఉమ్మడి అభ్యర్థిగా 2024లో నేను ఈ ఎలక్షన్స్కి బరిలోకి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగింది. అలాగే ఈరోజు 25వ తారీఖు ఈరోజు నామినేషన్ని మేము 3 పార్టీల ముఖ్య నాయకులతో నామినేషన్ వేయడం జరిగింది. అలాగే ఈ 3 పార్టీ నాయకులతో రేపు మేము అధికారంలోకి రావడం ఖాయం. ఏదైతే మా మీద పెట్టుకున్నటువంటి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కానీ రేపు ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయాలి, గిరిజన ప్రాంతాన్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై తప్పకుండా మనం పరిష్కరించాలి. అలాగే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే నిర్వాసిత సమస్య ఉందో, ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఇక్కడ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా అవుద్దు అని ఒక మంచి నిర్ణయంతో ఈరోజు ఇక్కడ జనసేన పార్టీకి కేటాయించారు.